2015లో వినండి, ఎవరన్నా మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోతే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో చెప్తున్నా. నాన్న నిద్రించాడు. 2016 ఏప్రిల్ 17 బాప్తిజం పొందిన రోజు వచ్చింది. నాన్న ఫోటో ముందుకెళ్ళి మనసులో అనుకున్నా, ఏడుస్తా, సెంటిమెంట్ కదా, కొంచెం బాధపడతా. దేవా, సౌలు కోసం సమూయేలును రప్పించిన దేవుడు నువ్వు. నేనంటే నీకెంతో ఇష్టం కదా, నువ్వే పలుమార్లు చెప్పావు కదా నీవు నాకు ఇష్టమని. మరి నేను నా తండ్రిని ఎక్కువ నేను ప్రేమిస్తాను. ఈరోజు మా నాన్న లేడు కదా నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయడానికి. నువ్వు తలుచుకుంటే మా నాన్న నా యొద్దకు పంపగలవని మనసులో అనుకొని, ఆ ఫోటో ముందు నిలబడి మనసులో అనుకొని ముందుకు వెళ్ళిపోయా. ఆ రాత్రి నేను పండుకున్నప్పుడు మా నాయన నా దగ్గరకు వచ్చాడు. ఆయన వస్త్రాలు నాకు తెలుసు, తెల్లని వస్త్రాలు ధరించి చక్క నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. ఆయన వస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది నాకు. పర్సన్ వచ్చి నేను ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ కూర్చున్నాడు ఆయన. నేను చాలా గంతులేసి సంతోషపడుతున్నా, మా నాయన వచ్చాడని నేను ఎగురుతున్నా. అసలు ఆయన ఒక చూపు చూశాడు నాకెళ్ళి. ఆప్యాయంగా, అనురాగంతో కాదు, కోపంగా చూశాడు, సీరియస్గా చూశాడు. ఒక రకమైన ఎట్లా అంటే, ఒక్కోసారి మన దగ్గరికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు మన వాళ్ళు ఎవరైనా పిచ్చి చేష్టాలు చేస్తే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకి చూపు చూస్తాం చూడండి. మీరు చూడరు అట్లా? అది మీరెందుకు చూడరు అర్థం కదా, కొద్దిగా వికారంగా పెట్టి చూస్తాం కదా. అప్పటిదాకా వాళ్ళతో మామూలుగా మాట్లాడతా ఈ పిచ్చి పని చేసినాడు అట్లా టైపు మొహం పెట్టి చూస్తాం కదా, అట్లా చూస్తున్నాను నాకెళ్ళి. అంటే ఆయన చూసిన చూపులో మీనింగ్ ఏంటంటే, నువ్వేమన్నా పిచ్చోడివా మంచోడివి నాయన, నువ్వు పిల్లోడివా, లేక నువ్వు ఎలగని వాడివా, నేను ఎక్కడ ఉంటాను తెలుసుగా నీకు, నేను ఎక్కడ ఉంటాను తెలుసుగా, తర్వాత నువ్వు ఎక్కడికి వస్తావో తెలియదా, అన్నీ ఎరిగిన వాడివండి, లేక నువ్వు ఎరిగిన వాడివండి. ఏంటి పిల్లతనపు చేస్తున్నావు, పిల్లతనపు కోరికలు? నీకు నాకున్న అనుబంధం గొప్పదా, నీకు పరలోక తండ్రికి ఉన్న అనుబంధం గొప్పదా? నీకు నాకు తండ్రి అయిన వాడిని నువ్వు ప్రేమించాలి, నీకు నాకు రక్షకుడైన వాడిని నువ్వు ప్రేమించాలి. ఆయన రెక్కల కిందికి వెళ్ళి ఉన్నాను నేను. ఏంటి నువ్వు ఏడుస్తున్నావే అన్నట్టు చూశాడు నాకు వెళ్ళి. ఇంకా సౌండ్ లేదు, ఆ చూపు చూసి మేము లేచి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఇంకోసారి అడగల నేను.